చెప్పినట్టుగానే హైదరాబాద్ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ ఎంపీ రేణుకా చౌదరి కనిపించకపోవడం సంచలనంగా మారింది. మంత్రి తుమ్మల, మాజీ మంత్రి మండవతో పాటు కమ్మ వర్గ లీడర్లంతా వచ్చారు. ఈ కార్యక్రమానికి రేణుకా చౌదరికి ఆహ్వానం లేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీలో రేణుకా చౌదరిని ప్రోత్సహించారు ఎన్టీఆర్. ఆమెను రాజ్యసభకు పంపించారు. ఇటీవలే పార్లమెంట్లోని అమరావతిని కమరావతి అంటూ ప్రసంగించారు రేణుక. ఓపెన్ గానే కమ్మ అని చెప్పుకునే రేణుకా చౌదరిని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు పిలవకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, హైదరాబాద్ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి. కమ్మ సామాజిక వర్గ నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం హఠాత్తుగా కొనసాగింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ ఆవిష్కరణకు సంబంధించి కమ్మ సామాజిక వర్గం నేతలంతా హాజరైనప్పటికీ కూడా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి రేణుకా చౌదరికి ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో కొంత చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీ స్థాపించినప్పటి నుంచి కూడా రేణుకా చౌదరి టీడీపీ కార్యకర్తగా ఉంది. దాని తర్వాత అంచెలంచెలుగా టీడీపీలో ఆమె ఎదుగుతూ వచ్చింది. అటు మొదటిసారిగా టీడీపీ నుంచే కూడా ఆమెను రాజ్యసభకు ఎన్టీఆర్ పంపించినటువంటి పరిస్థితి. దాని తర్వాతకి పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరినప్పటికీ కూడా ఒక కమ్మ సామాజిక నాయకురాలుగానే ఆమె బ్రాండ్ ముద్రపడిపోయింది. ఆ క్రమంలోనే కూడా ఫస్ట్ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ తోని సత్సంబంధాలు ఉన్నాయి. దాని తర్వాతకి టీడీపీ పార్టీతోని చంద్రబాబుతోనే అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా ఆమెకు సామాజిక పరంగా కూడా మంచి అండదండలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రేణుకా చౌదరికి ఆహ్వానం అందలేదు. ఎందుకు ఆమెను పిలవలేదు అనేది కొంత రాజకీయంగా అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఇటీవల కాలంలోనే ఆమె కమ్మ కార్పొరేషన్ కు సంబంధించి తన అనుచరుడికి ఒక పేరుని ప్రతిపాదన ప్రభుత్వానికి చేసింది. అప్పుడు కూడా పరిశీలనలోకి తీసుకోలేదు. రేణుకా చౌదరి వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి నామినేటెడ్ పదవులు గాని ఇతర రాజకీయ పార్టీ పదవులు కానీ దక్కని పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో కొంత ఆమె ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి తోని తనకు సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ కూడా పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కట్లేదన్నది ఇటీవల కాలంలోనే ఆమె బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు సామాజిక పరంగా కూడా చూసుకుంటే ఆమెను దూరం పెడుతున్నారా అనేది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమె కమ్మ సామాజిక వర్గాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తెలంగాణలో ఒక ఖమ్మం, హైదరాబాద్ మినహా కూడా ఎక్కడా లేనప్పటికీ కూడా ఆ సామాజిక వర్గ పరంగా రేణుకా చౌదరికి ఒక బ్రాండ్ అంటూ పడింది. దాంతో ఆమె స్వయంగా కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించి ఏపీలో చూసుకుంటే ఏపీ అమరావతి అంశాన్ని ఆమె పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో అమరావతి కాదు కమరావతి అంటూ కూడా ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంత బలంగా కూడా తమ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకురాలు. గతంలో టీడీపీ తోటి మంచి అనుబంధం ఉంది. మొదటిసారిగా రాజ్యసభకు కూడా గతంలో ఎన్టీఆర్ ఆమెను ఆ సామాజిక వర్గం నేతగా కూడా పార్లమెంట్ కు పంపించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత సామాజిక పరంగా బలంగా ఉన్నది. ఎప్పుడైనా కూడా తన సామాజిక వర్గానికి సంబంధించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, నాయకుల దగ్గర కూడా ఆమె తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పిలవకపోవడం వెనుక అటు పార్టీ నేతలు కాంగ్రెస్ కు సంబంధించి ఎవరైనా మంత్రులా గాని ముఖ్య నేతల హస్తం ఉందా అంటూ కూడా ఆమె ఆరాధిస్తున్నారు. ఎంత పెద్ద కార్యక్రమానికి తనని పిలవకపోవడం పట్ల కూడా రేణుక కొంత అసహనంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకు ఆహ్వానించలేదు అనేది కూడా ఆమె
ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డితోని కూడా ఆమెకు సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ కూడా మంత్రుల ప్రమేయము అంటే రేణుకను పిలవకపోవడానికి మంత్రుల ప్రమేయం ఉందా, లేకుంటే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు ఆమెకు ఆహ్వానం పంపలేదు అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా ఇంత పెద్ద కార్యక్రమానికి తనను పిలవకపోవడం పట్ల రేణుకా చౌదరి కొంత గుర్రుగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ అంశాన్ని పార్టీ పరంగా కూడా ఆమె ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అటు హైదరాబాద్ లో అయితేంది, ఖమ్మంలో అయితేంది, ప్రధానంగా ఈ సామాజిక ఓటర్లు చాలా కీలకంగా ఉన్నటువంటి క్రమంలో వారందరినీ కూడా ఆమె కొంత ఆమెను పిలవకపోవడం పట్ల కూడా వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తి తోటి ఉన్నట్టు తెలుస్తా ఉంది. వారందరినీ కూడా ఆమె సముదాయిస్తున్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా రేణుకా చౌదరి ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి మీద ఏమైనా రేవంత్ రెడ్డి కొంత అలకబూనిన పరిస్థితి ఉందా, అసలు ఆమెకి ఇన్విటేషన్ ఉందా లేదా అనేటటువంటి క్వశ్చన్ నేపథ్యంలో ఏం జరిగి ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ వర్గాల్లో అసలు ఏ తరహా టాక్ అయితే నడుస్తుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో ఎన్ని వర్గ విభేదాలు ఉన్నా కూడా కొంత సైలెంట్ గా పాలనా వ్యవహారాలు నడిచిపోతున్నాయి. ఈ మధ్య కాలంలోనే రేణుకా చౌదరి ఒక బాంబు పేల్చింది. ఖమ్మం అటు కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తన అనుచరులను పక్కన పెడుతున్నారనేది ప్రధానంగా ఆమె ఆరోపించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తనను ఈ పార్టీకి దూరం పెట్టే ఆలోచనతోటి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే తన వర్గానికి పదవులు దక్కకుండా చేస్తున్న అనేది ఆమె బహిరంగంగా మాట్లాడినటువంటి సందర్భం. అట్లాగే తన సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి. అట్లాగే హైదరాబాద్ లో కీలక నేతలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా రేణుకా చౌదరికి మొదటి నుంచి కూడా టచ్ లో ఉన్నారు. రాజకీయ పరంగా వేరు పార్టీలు అయినప్పటికీ కూడా సామాజిక పరంగా అందరూ ఒక తాటి మీద ఉంటారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రేణుకా చౌదరిని పిలవకపోవడం అనేది కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమె ఆ సామాజిక వర్గంలో బలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేణుకా చౌదరిని కొంత దూరం పెట్టాలన్న ఉద్దేశంతో ఆ నేతలంతా కూడా ఉన్నారా అనేది ఒక ప్రశ్నగా ఉన్నది. మొన్న జరిగినటువంటి ఈ పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవుల్లో ఆమెకు ప్రాధాన్యత దక్కకపోయినటువంటి నేపథ్యంలో ఆమె పార్టీ అధిష్టానం మీదనే గురుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే వైఖరి కనుక ఇంకా కొనసాగిస్తే కొంత పార్టీలో ఉన్నటువంటి అన్ని విభేదాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత పార్టీ బలహీనంగా పడే అవకాశం ఉంటుంది కనుక ప్రస్తుతం రేణుకా చౌదరికి సంబంధించి ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనేది అటు కొంతమంది నేతలు ఆలోచించినట్టు తెలుస్తా ఉంది. అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆమెకు ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇన్విటేషన్ ఇవ్వనట్టు సమాచారం ఉంది. అట్లాగే ప్రభుత్వంలో కూడా ఆమె భాగస్వామిగా ఉన్నారు కనుక పూర్తిగా పట్టు కోల్పోకుండా ఆమె ప్రయత్నం అయితే చేస్తా ఉంది. రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. అటు కమ్మ సామాజిక వర్గం కూడా ఒక కీలక నాయకురాలుగా ఉన్నటువంటి క్రమంలో అసలు తన ప్రమేయం లేకుండా హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించి తనను పిలవకపోవడం మీద కూడా ఆమె కొంత అసంతృప్తిగా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తే చూడాలి. రాబోయే కాలంలో అటు ఖమ్మం గాని హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ ప్రభావం కమ్మ సామాజిక వాళ్ళ ఓట్లే కీలకం కనుక ఆ పరిణామాలు ఏమైనా ప్రభావం చూపిస్తాయా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.